ఈ రోజుల్లో స్క్రీన్ మన లైఫ్లో ఒక పెద్ద భాగం అయిపోయింది. టీవీ, ల్యాప్టాప్, ట్యాబ్, మొబైల్ ఇలా ఇవి లేకుండా మన రోజుని ఊహించుకోవటం చాలా కష్టమే. మీరు గమనించారా? మనం ఏదో అవసరానికని సోషల్ మీడియా ఓపెన్ చేస్తాం. ఒక 5 మినిట్స్ మన అవసరం ఉంటుంది. అది ఓపెన్ అయ్యే లోపే ఇకేవేవో వచ్చేసి మనల్ని అట్రాక్ట్ చేసేస్తాయి అన్నమాట. సో మనకు తెలియకుండానే వాటి వెంట పడి వెళ్తూనే ఉంటామన్నమాట. సో ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత మనం రియలైజ్ అవుతాము. సో ఇది కాదు కదా మనం ఓపెన్ చేసిన పర్పస్ అని. అప్పటికే ఒక 1 అవర్ టైం వేస్ట్ అయిపోయి ఉంటుంది. సో ప్రాబ్లమ్ ఈజ్ క్లియర్. స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. సో ఈరోజు ఈ వీడియోలో స్క్రీన్ టైం తగ్గించుకునే ప్రాక్టికల్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. మీ జయ జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. పిల్లల్లో ఎస్పెషల్లీ మొబైల్ అడిక్షన్కి రూట్ కాజ్ ఏంటంటే వాళ్ళని ఎంగేజ్ చేయలేకపోవటమే అన్నమాట. సో వాళ్ళని ఎంగేజ్ చేయగలిగితే వాళ్ళని అడిక్షన్ వైపు కాకుండా జస్ట్ స్క్రీన్ టైం తగ్గించేసి మనం వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఇవ్వచ్చు. అవి ఎలా అంటే పిల్లలతో కలిసి కూర్చొని కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలి. అవేంటంటే ఫోన్ యూసేజ్ ఒక పర్టికులర్ లొకేషన్లో ఉండేటట్లు చేయాలన్నమాట. అంటే ఇల్లంతా కాకుండా, బెడ్రూమ్స్ కాకుండా, డైనింగ్ హాల్ కాకుండా జస్ట్ ఒక హాల్, లివింగ్ రూమ్లో మాత్రమే యూస్ చేసేటట్లు గైడ్లైన్ ఇవ్వాలన్నమాట. ఇంకోటి ఏంటంటే పిల్లలకి మొబైల్ ఇచ్చే ముందే ఎగ్జిట్ టైం డిఫైన్ చేయాలన్నమాట. అంటే ఇలా చేయొచ్చు. ఒక చార్ట్ తీసుకొని లేదా ఇంట్లో ఒక వైట్ బోర్డు ఉంటే దాని మీద అయినా సరే ఒక టేబుల్ ప్రిపేర్ చేయండి. ఆ టేబుల్లో ఏంటంటే జస్ట్ డేట్, ఇన్ టైము, అవుట్ టైము, ఫీలింగ్స్, లెర్నింగ్స్ అనమాట. సో ఈ మొత్తం కాలమ్స్ పిల్లల చేతనే ఫిల్ చేయించండి. ఈ పర్టికులర్ రోజు ఏ టైంలో మొబైల్ తీసుకున్నారు, ఏ టైంలో ఆపేశారు, అలాగే అది చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, అంటే అది నచ్చిందా లేదా, హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా, అలా అనమాట. తర్వాత దాని నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది వాళ్ళ చేతనే మనం నోట్ చేయించేసి వీక్లీ వన్స్ దాన్ని ఒకసారి రివ్యూ చేయించగలిగితే చాలా బెనిఫిట్ ఉంటుంది దీనివలన. ఆ వీక్ అంతా కూడా ఎలా యూస్ చేశారు, ఎలా ఫీల్ అయ్యారు, ఏం నేర్చుకున్నారు అంతా ఉంటుంది కదా అక్కడ. అంటే వాటిల్లో కొన్ని డిస్లైక్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని నో లెర్నింగ్స్ ఉంటాయి అన్నమాట. అవి తీసేసేయచ్చు మనం. అంటే నెక్స్ట్ టైం నుంచి అలాంటివి చూడకుండా చేసేయచ్చు అనమాట. సో కొంచెం మెజారిటీ హ్యాపీగా ఫీల్ అయ్యాము అని ఇవి నేర్చుకున్నాము అని రాస్తుంటారు కదా, అది ఓకే, పాజిటివ్ అయితే ఓకే. ఈ నెక్స్ట్ టైం ఈ హ్యాపీ ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు అలా చూడటం వల్ల ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ వీక్ గైడ్లైన్ మార్చాలన్నమాట. వై హ్యాపీ, ఆ హ్యాపీనెస్ వెనుకున్న రీజన్ అనేది మెన్షన్ చేయమని అడగాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యాటిట్యూడ్లో కూడా చేంజ్ వస్తుంది. నెక్స్ట్ బాగా ఉపయోగపడిన టిప్ ఏంటంటే మొబైల్ ఫాస్టింగ్. ఈ మొబైల్ ఫాస్టింగ్లో నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేస్తాను. ఓకే, సో నేను ఈ మొబైల్ ఫాస్టింగ్ చేసే ముందు రోజు నా సర్కిల్లో వాళ్ళందరికీ చెప్పాను అనమాట, రేపు నేను మొబైల్ ఫాస్టింగ్ అని. సో దట్ వాళ్ళ నుంచి నాకు డిస్ట్రాక్షన్స్ ఏమీ ఉండవన్నమాట. ఓకే, సో అలా చేసినప్పుడు నేను యాక్చువల్గా స్క్రీన్ డిపెండెన్సీ కాదు, ఎప్పుడు నా టైం నా చేతిలోనే ఉంటుంది. సో అయినా కూడా నాకు ప్లెంటీ ఆఫ్ టైం నా దగ్గర ఉన్నట్లు ఫీల్ అయ్యాను అనమాట ఆ రోజు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం ఏమని అనుకోలేదు నేను ఇది, దానివల్ల నాకు బెనిఫిట్ అయింది. ఫోన్పే పేమెంట్స్ అనమాట, అదొకటి. తర్వాత మా బాబు ఒక ఈ పేపర్ క్రాఫ్ట్ సెరమిక్ బాల్ పాయింట్ పెన్ ఆర్డర్ చేద్దామా అని అడిగాడు. అంటే తన ఫ్రెండ్ దగ్గర ఉందమ్మా, నేను కూడా తీసుకుంటానని అన్నాడు. ఓకే, వాళ్ళ మొబైల్ ఫాస్టింగ్ కదా అన్నాను. సో హీ యాక్సెప్టెడ్. అయిపోయింది. నెక్స్ట్ డే ఏమైంది, తను మర్చిపోయాడు. అది యాక్చువల్లీ అది తన నీడ్ కాదు, నీడ్ అయితే మర్చిపోయేవాడు కాదు. ఏదో వాళ్ళ దగ్గర ఉంది కదా తను కూడా తీసుకోవాలనుకున్నాడు. సో అది ఒక బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మా బాబుకి సోషల్లో ఒక హోంవర్క్ లాగా ఉంది. జనరల్గా తను ఏంటంటే గూగుల్ చేస్తాడనమాట దాన్ని. ఆ రోజు గూగుల్ చేయకూడదు కదా, ఫాస్టింగ్ కదా అని చెప్పాను. సో ఏం చేశాడంటే బుక్స్ అన్నీ ఓపెన్ చేసి, సోషల్ బుక్స్ అన్నీ ఓపెన్ చేసేసి చక్కగా చదివి దానిలో ఉన్న పాయింట్స్ రాసేసాడనమాట. సో అదొక బెనిఫిట్ అయింది. సో ఇలాగా మొబైల్ ఫాస్టింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి పిల్లలకి ఇద్దరికి కూడా. ఇంకోటి ఏంటంటే నేను మీకు చెప్పాను కదా ఎగ్జిట్ టైము, ఇన్ టైం, అవుట్ టైం నోట్ చేయడానికి ఒక టేబుల్ అని. అలాంటిది ఒకటి అమెజాన్లో చూశాను, దాన్ని ఆర్డర్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఆ మొబైల్ ఫాస్టింగ్లో నాకు చాలా ప్లెంటీ ఆఫ్ టైం ఉంది కదా. సో ఆ టైంలో నేనేం చేశానంటే ఒక చార్ట్ తీసుకొని ఆ టేబుల్ ప్రిపేర్ చేసేసాను. ఆ టేబుల్లో నోట్ చేయించాను అనమాట మా వాడి చేత. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ టేబుల్ కూడా చూపిస్తాను. ఓకే, ఇలాగా
ఎవరికి నచ్చిన టిప్స్ వాళ్ళు పిల్లల కోసం స్క్రీన్ టైం తగ్గించడానికి, మొబైల్ అడిక్షన్ తీసేయటానికి చేస్తూ ఉంటారు. ఓకే, బాగానే ఉంది. స్క్రీన్ టైం తగ్గించాము. ఆ వచ్చిన టైంని ఎలా యూటిలైజ్ చేస్తున్నాము, దానివల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి? హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఓకే, అంటే సౌండ్ స్లీప్ ఉంటుంది, అలాగే కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి, ఫోకస్డ్గా వర్క్ చేయగలరు, ఇలాంటివి ఉంటాయి. ఓకే, కానీ హెల్త్ బెనిఫిట్స్తో పాటు మనం వాళ్ళకి సోషల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, చాలామంది పిల్లలకి కందిపప్పుకి శనగపప్పుకి తేడా తెలియదు, ఈవెన్ పెద్ద పిల్లలకు కూడా. అలాగే ఆకుకూరల్ని డిఫరెన్షియేట్ చేయలేరు. ఇవన్నీ కూడా మనం గర్వపడాల్సిన విషయాలు అస్సలు కాదు. సో అందుకని పిల్లల్ని హౌస్ హోల్డ్ వర్క్స్లో ఇన్వాల్వ్ చేయాలి. ఇంటికి గెస్ట్లు వస్తే రిసీవ్ చేసుకోవటం తెలియట్లేదు. అలాగే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అక్కడ రిలేషన్స్ని తెలుసుకొని పరిచయాలు పెంచుకోవడానికి ట్రై చేయట్లేదు. ఒక దగ్గర కూర్చొని మొబైల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది చాలదన్నట్లు చక్కగా ఫొటోస్, సెల్ఫీస్ ఇలా తీసుకొని స్టేటస్లో పెట్టేసుకోవటం అదే ప్రయారిటీ అయిపోతుంది. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి, దానివల్ల ఆ టెంపరీ హ్యాపీనెస్లో ఉండే ఆ బెనిఫిట్ ఏంటి, అది తెలియచెప్పాలి పిల్లలకి. ఈ పాయింట్లో పిల్లలే కాదు, చాలామంది పెద్దవాళ్ళు కూడా ప్రయారిటీ పిక్చర్కి ఇస్తున్నారు. ఇమేజ్, ఫ్యామిలీ పిక్చర్ అలా తీసుకొని ఆ సెల్ఫీస్ తీసుకొని వాటిని పోస్ట్ చేయటంలోనే హయ్యెస్ట్ ప్రయారిటీస్ ఉంటున్నాయి అన్నమాట. సో దీనిలో చేంజ్ పెద్దల్లో వస్తే పిల్లల్లో కూడా వస్తుంది. ఏదైనా సందర్భంలో పిల్లల్ని తీసుకొని రిలేటివ్స్ ఇంటికి వెళ్తే అక్కడ కూడా అంతే, పిల్లలు అన్నాక వాళ్ళ న్యాచురల్ బిహేవియర్తో వాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారంటే చాలామంది ఏదో వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ కోసము పిల్లల్లో ఇలా చెయ్యి, అలా ఉండు అని కొంచెం ప్రెషరైజ్ చేస్తూ ఉంటారనమాట. సో అది కూడా మంచిది కాదు పిల్లలకి. ఇలా పిల్లల్లో స్క్రీన్ టైం తగ్గించి హెల్త్ బెనిఫిట్స్తో పాటు సోషల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వగలరని ఆశిస్తూ, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.